వెల్కమ్ టు ఆర్బిఎం క్రియేటివ్స్ మీడియా. నేను మీ నక్షత్ర. ఈ రోజు మనం ఉన్న గన్ ఫౌండరీలో మహారాజ్ గణేష్ దగ్గర ఉన్నాం. చూస్తున్నారు కదా ఎంత అద్భుతంగా కుమార స్వామిని తలిపించంటగా ఎంత అద్భుతంగా ఉందో చూడడానికి. ఆయన పక్కన ఉన్న రెండు నెమళ్ళు కానీ ఒకటి పైకి చూస్తుంది కిందకి చూస్తున్నట్టు, కింద చూస్తుంటే మనకి సర్పం కూడా కనబడుతుంది. చూడడానికి కూడా ఎంత అద్భుతంగా కుందన్ స్టోన్స్ కానీ ఎంత అద్భుతంగా ఉంది కదా. మనం చూస్తుంటే ఆ నెమలి వెనకాల కూడా పించం ఎత్తి నాట్యం ఆడుతున్నట్టు కదా ఎంత బాగుంది కదా. సో గణేష్నికి కట్టిన వస్త్రాలు కానీ చూడడానికి కూడా గణేష్ ఎంతో మనశాంతంగా పీస్ఫుల్ గా మనల్ని బ్లెస్ చేస్తున్నట్టున్నారు. సో ఈ గన్ ఫౌండరీ మహారాజ్ ఫౌండేషన్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు, ఈసారి ఎన్ని ఫీట్స్ పెట్టారు, ఊరేగింపు ఎలాగా గ్రాండ్ గా చేస్తున్నారు, సో వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం రండి. నమస్కారం అండి. నమస్తే. సో ఈ గన్ ఫౌండరీ మహారాజ్ గణేష్ అనేది ఎప్పటి నుంచి పెడుతున్నారు మీరు? సిన్స్ 1973 అమ్మా. ఈ ఇయర్ 52 ఇయర్స్ సెలబ్రేషన్ ఈసారి 52 సెలబ్రేషన్ ఇయర్. సో అంటే మీ ఫాదర్ నుంచి స్టార్ట్ అయిందంటారా? కాదు, అంతకుముందు అందరు అంతే గ్రూప్ వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళ తాతలు కానీ అప్పటి నుంచి స్టార్ట్ అయింది. దాన్ని మేము కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నాం అందరం కలిసి, అసోసియేషన్ అందరం కలిసి. సో ప్రతి ఇయర్ డిఫరెంట్ గా పెట్టాలని ఆలోచిస్తారా? అవునవునమ్మా, ప్రతి ఇయర్ చేంజ్ అవుతూ ఉంటుంది, కాన్సెప్ట్ చేంజ్ అవుతుంది. అందరం ఆల్మోస్ట్ 3 months బిఫోరే మేము ప్లాన్ చేసుకొని దాన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి ప్లాన్ చేస్తాం. సో అంటే ఈ విగ్రహం మీరు ఎక్కడి నుంచి తెప్పించారు? అంటే తయారు చేయించారా లేకపోతే ఉన్న దాన్ని పర్చేస్ చేశారా? విగ్రహం ఆల్మోస్ట్ ఎవ్రీ ఒక 10-15 years నుంచి ఇక్కడనే తయారవుతుంది. మేము బయటికి తీసుకురాం, కానీ చేసేటోళ్ళంతా ముంబై నుంచి వస్తారు మనకి. ఓకే, అంటే ఎన్ని డేస్ పట్టింది ఈసారి? 2 months బిఫోర్ వేస్తాం. ఎవ్రీ ఇయర్ 2 months బిఫోర్ షెడ్ వేసేసి ఆల్మోస్ట్ 2 months బిఫోర్ నుంచి స్టార్ట్ అవుతుంది ప్రాసెస్. సో ఈ 2 months అంటే మీరు బయట వాళ్ళ నుంచి వచ్చారు కదా, సో ముంబై నుంచి వాళ్ళకి ఉండడానికి కానీ ఫుడ్ కానీ అన్ని అరేంజ్ చేస్తాం. ఫుడ్, అకామిడేషన్ అంతా అరేంజ్ చేసిన తర్వాతనే ఇంత మంచి అవుట్పుట్ ఇస్తారు. వాళ్ళు ఏం అరేంజ్ చేయకపోతే మనకి అది చేయరు కదా. సో ఈసారి ఇలాగ కుమారస్వామి అవతారంలో పెట్టాలని థాట్ ఎందుకు వచ్చింది? అందరం అసోసియేషన్ కలిపి అనుకున్నాం. దాని తర్వాత ఒక 2 ఫొటోస్ వెళ్ళి లాస్ట్ లో ఇది చూస్ అయింది, అందరు కలిపి చూస్ చేసినాం. సో అంటే దీని కాన్సెప్ట్ అర్థం ఏంటంటే రెండు నెమళ్ళు ఉన్నాయి కదా, నెమలీలు కుమారస్వామి వాహనం కదా, అందుకే నెమలీలు పెట్టినాం. మళ్ళీ ఆ నెమలీలకి పాము అంటే ఇష్టం, అన్ని పాముని అటు చేసి మళ్ళీ కుమారస్వామి అంటే కుమారస్వామి అంటే చేతుల్లో శంఖం గాని చక్రం గాని ఖడ్గం గాని అన్ని ఉన్నాయి కదా. అది స్కెచ్ లో మేమైతే స్కెచ్ వర్క్ వేపిస్తాం, వాళ్ళు చేసిరు, మాదేం లేదు. ఎన్ని ఫీట్స్ ఉంది ఈసారి వినాయకుడు? 32 feet ఉంది. అంటే ఎవ్రీ ఇయర్ ఫీట్ పెంచుకుంటూ పోతున్నారా? అట్లేం లేదు, ఆయన ఎట్లయితే అట్లా అవుతాడు, ఆయన ఆశీర్వాదం అంతే. మాకు ఇన్ని ఫీట్స్ కావాలని మేము ఎప్పుడు కోరుకోలేదు. అంటే ఈ మధ్యన అందరూ వినాయక పందిర్ల నుంచి ఎవరికి పేదలకైనా సహాయం చేయాలి, లేకపోతే డైలీ అన్నదానం చేస్తున్నారు, అలాంటి కాన్సెప్ట్ ఏమైనా ఉందా? చేస్తాం. మొన్న టిఫిన్స్ పెట్టినాం, నిన్న చిన్న పిల్లలకు అందరికి వేఫల్స్ పెట్టినాం, చాక్లెట్ వేఫల్స్. మళ్ళీ థర్స్డే రోజు అన్నదానం ఉన్నది, ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఎవ్రీ ఆల్టర్నేటివ్ అట్లా ప్రోగ్రామ్ చేస్తాం. ఈ ఇయర్ ఊరేగింపు ఎట్లా ప్లాన్ చేసుకున్నారు? ఊరేగింపు 11 days కి అంత పెద్దగా ఏం ప్లాన్ చేయలేము. నార్మల్ గానే బ్యాండ్ ఉంటది, డీజే ఉంటది. మళ్ళీ ఎందుకంటే చాలా పని ఉంటుంది, ఇంత పెద్ద వినాయకుని పెట్టినప్పుడు దాన్ని తీసుకొని క్రేన్ తీసుకొచ్చి మళ్ళీ వెల్డింగ్ చేయించి బ్యాలెన్స్ చెక్ చేసి అప్పుడు తీసుకోవడం కానీ చాలా చాలా ప్రాసెస్ ఉంది. కాబట్టి అంత యూజ్ గేమ్ ప్లాన్ చేయం, చాలా క్రౌడ్ ఉంటుంది. అంటే ఈసారి మనకి 11 days వరకే ఉంది, నెక్స్ట్ మనకి గ్రహణం వస్తుందని చెప్పని అన్నారు కదా. గ్రహణం నెక్స్ట్ డే వస్తున్నది, 6th కి 11 day అయినప్పుడు 7th ఈవినింగ్ ఉన్నది. 12 o'clock లోపల విసర్జన చేసుకుంటే ఏం ప్రాబ్లం లేదని పంతులు గారు చెప్పారు, ఏం ప్రాబ్లం లేదు. అంటే ఈసారి హడావిడిగా మొత్తం తీసుకువెళ్లాల్సిందే వచ్చింది. అంతే, అంటే బిఫోర్ కొంచెం ఎర్లీగా ప్లాన్ చేసుకుంటే అయిపోతుంది, జల్దీగా కొంచెం త్వరగా నిమజ్జనం అయిపోతుంది. అంటే ఎందుకని 2 లడ్డూలు పెట్టారు? 2 కాదు, అంటే మేము అడగాము, వాళ్ళే భక్తులు తీసుకొని ఇస్తారు. మాకేం పర్టికులర్ 2, 3 అని ఉండే, అందరు ప్రేమతో తెచ్చిస్తారు వినాయకుడు. అంటే మీ సంఘం పెట్టిన లడ్డు గోల్డ్ కలరా? అవునవును, అవునమ్మా. అంటే దానికి వేలం పాట పెడతారా? పెడతామమ్మా. లాస్ట్ టైం 4 lakhs కి పోయింది, ఈసారి చూడాలి ఎంత అవుతుంది. అంటే వచ్చిన అమౌంట్ మళ్ళీ నెక్స్ట్ వినాయక చవితికి యూజ్ చేస్తాం. నెక్స్ట్ వినాయక చవితి ఈ సంవత్సరం లడ్డు ఆప్షన్ పైసలు నెక్స్ట్ వినాయక చవితి యూజ్ చేస్తాం. సో నెక్స్ట్ ఇయర్ ఎట్లా ప్లాన్ చేస్తున్నారు? అది ఇంకా ప్లాన్ చేయలేదు, అయిపోయినాక ఇది ఈ ఇయర్ అయిపోయినాక ప్లాన్ చేస్తాం. మా బస్తీ అన్ననే ముందు లాస్ట్ ప్రెసిడెంట్, ఇప్పుడు పర్మిషన్ అన్నదే నడుస్తుంది, ప్రశాంత్ అనే పేరు పైన. మేము పిల్లలం తీసుకొని నడిపిస్తున్నాం. అంటే ముందు పెద్ద దిక్కు ఉంటేనే కదా వెనకాల పిల్లలు నడిచేది. వెనకాల ఉండేది పెద్ద దిక్కు, పర్మిషన్ కానీ అన్ని అన్న పేరు పైన ఉన్నాయి ఇప్పుడు కూడా. అంటే ఇన్ని ఇయర్ లో ది బెస్ట్ గణేష్ అని కాంప్లిమెంట్ వచ్చినాయా మీకు? బెస్ట్ అని ఉండదు కానీ
మా గణేష్ మాకు బెస్ట్. ఎవరు చెప్పింది మాకు అవసరం లేదు, మా గణేష్ మాకు బెస్ట్. ఎప్పటికి అట్లే అన్ని గణేష్లు మంచి ఉంటాయి. అంటే అంటూ ఉంటారు ఈ ఇయర్ చాలా బాగుంది అన్నిటితో పోల్చుకున్నా కూడా అని. ఒక్కొక్కరు పర్స్పెక్టివ్ ఒక్కొక్కరిది ఉంటది. వి కాంట్ జడ్జ్ దెమ్. అందరికి నచ్చాలని ఉండదు కదా. డెఫినెట్ గా ఇలాంటి మంచి మంచి టీమ్ తో మళ్ళీ ఇంకా ఎన్నో సంవత్సరాల విగ్రహాలను పెట్టి పూజలు చేయాలి. అలాగే వచ్చే భక్తులు కూడా మంచి ఆదరణ రావాలని మా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. నమస్కారం సార్. సో ఇంత అద్భుతంగా ఉంది కదా, వినాయకుడు చూడడానికి 2 కన్నులు సరిపోవట్లేదు కదా. సరిపోదండి, ఎందుకంటే ఇంత మంచిగా ఆయన కళ్ళు కానీ ఆయన ఉన్న నెమలి వాహనం కూడా అంత చాలా మంచిగా ఉన్నది. ఆ నమిలి కూడా చూస్తుంటే చక్కగా ఇంత పింఛం ఇప్పి సంతోషంతో నాట్యం చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. కరెక్ట్, నాట్యం చేసినట్టే ఉన్నది అది. మీరు ప్రెసిడెంట్ కదా, సో బరువు బాధ్యతలు ఎక్కువే ఉంటాయి కదా. బాధ్యతలు ఉంటాయి. మనం ముందు నుంచి వీళ్ళ పిల్లలకు నడిపించేస్తే రాను రాను ముందు వాళ్ళ ఫ్యూచర్ చూసుకుంటారు. అంటే ఈ ప్రెసిడెంట్ అంటే గన్ ఫౌండర్ కి మొత్తం ప్రెసిడెంట్ కాదండి, వినాయకునికి ప్రెసిడెంట్ అంతే. అంటే ఈ సంఘం వరకు మీరు ప్రెసిడెంట్ అంతే. వినాయకునికి పోలీస్ పర్మిషన్స్ గానీ అన్ని పోలీస్ పర్మిషన్ గానీ లైటింగ్ గానీ అన్ని మా పేరు మీదనే ఉంటాయి. ఎందుకంటే మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి మా అన్న పెడుతుండే, మా అన్న తర్వాత నేను, నా తర్వాత మా తమ్ముళ్ళకి ఇచ్చాము అట్లా. ఎందుకంటే మన ఒక సర్టన్ ఏజ్ ఉంటది, ఆ ఏజ్ తర్వాత మనం పిల్లలకు భవిష్యత్తు ఇవ్వాలా. వాళ్ళకి ఏంటంటే ఎట్లా చేయాలా, వినాయకుని పూజ ఎట్లా చేయాలా, వాళ్ళని ఎట్లా ఉండాలి, వాళ్ళని అన్ని నేర్చుకోవాలని మేము. అంటే మరి భక్తుల రద్దీ ఒక్కొక్కసారి ఎక్కువ అవుతుంది కదా, ఎట్లా కంట్రోల్ చేస్తారు? చాలా అవుతుంది. మార్నింగ్ 4:30 వరకు వస్తూనే ఉంటారు, రద్దీ వస్తూ ఉంటారు. వాళ్ళకి ఏంటంటే ఒక వే తవ్వ చూపెడతాం, వాళ్ళకు ఒక సైడ్ నుంచి రావాలి, ఒక సైడ్ నుంచి పోయినట్టు చేస్తాం. అంటే మరి వాళ్ళకి వచ్చే వాళ్ళకి ప్రసాదాలు కానీ వాటర్ ప్యాకెట్స్ కానీ అన్ని సౌకర్యం ఇస్తాము. మొన్న బ్రేక్ఫాస్ట్ పెట్టాము. నిన్న చిన్న పిల్లలకు ఎవరో పిల్లలకు ఉన్నదో వాళ్ళకు కొంచెం చాక్లెట్స్ పెట్టాము. ఇప్పుడు ఇంకా పూజ స్టార్ట్ కాలేదు. పూజ స్టార్ట్ అయినాక వాళ్ళకి వచ్చేటోళ్ళకి వాళ్ళ భక్తులకు ప్రసాదం ఇస్తూనే ఉంటాం. ఏదో ఒకటి ప్రత్యేక పూజలు ఉంటాయా? డైలీ ప్రత్యేక పూజలు ఉంటాయి కంపల్సరీ. అంటే ఈవినింగ్ మార్నింగ్ అంటే మొన్న హోమం అయింది. ఇక ఒక్కొక్కటి చూస్తూ ఉంటున్నాం మహారాజ్ మొత్తం ఏం చేస్తారు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే జనరేషన్ కి మీరు ఏం సజెషన్ ఇస్తారు? సజెషన్ ఒక్కట్లే, ఏదున్నా మంచిగా పెట్టాలా, అందరు కలిసిమెలిసి ఉండాలా. పెద్దది కానీ చిన్నది కానీ అందరు మంచిగా ఉండాలని కోరుకుంటాం. గొడవలు ఉండొద్దు, ఏమి ఉండొద్దు, అంతా మంచి. ఎవరైనా కానీ చిన్న నుంచి పెద్ద నుంచి అందరు మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్.